టెక్నికల్ సెషన్ అంటే అసలు మనం ఈ జెడ్ బజార్ జెడ్ పేలో అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఏ ఆప్షన్స్ ఎలా ఉన్నాయని పూర్తిగా తెలుసుకోవడానికి మనం టెక్నికల్ సెషన్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో ముందు మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే కొత్త వాళ్ళకి మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఇక్కడ మనకి జెడ్ పే, జెడ్ బజార్. జెడ్ పే ఏంటి, జెడ్ బజార్ ఏంటి, క్లారిటీగా వినండి. నేను ఒకసారి ఒక్క మాట చెప్తాను. ఫస్ట్, జెడ్ పే అనేది సర్వీస్ వాడుకోవటానికి ఓన్లీ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, రాబోయే ఫాస్టాగ్ సర్వీసెస్ కి. ఓకే. ఈ జెడ్ బజార్ వచ్చేసరికి బిజినెస్ కండి. మన బిజినెస్ చూసుకోవటానికి, అంటే మన బిజినెస్ ఏం జరిగింది, ఎవరు జాయిన్ అయ్యారు, మనం ఎవరిని ఫాలోఅప్ చేయాలి, ఎవరు ఏ లెవెల్లో ఉన్నారు, మనం బ్యాంక్ విత్డ్రాలు పెట్టుకోవాలి, ఫండ్ విత్డ్రాలు పెట్టుకోవాలి, సర్వీస్ విత్డ్రాలు పెట్టుకోవాలి. ఇలాగా ప్రతి ఆప్షన్ అనేది జెడ్ బజార్ లో ఉంటది. మనం ఐడి యాక్టివేషన్, రిజిస్ట్రేషన్ చేయాలి, ఐడి రిజిస్ట్రేషన్ చేయాలన్నా, ఐడి యాక్టివేషన్ చేయాలన్నా జెడ్ బజార్ లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఎస్, మనం ఇక్కడ మొట్టమొదటిగా, ఎస్ సార్ నా స్క్రీన్ కనిపిస్తుందా? విజయబుల్ సార్ కనపడుతుంది. ఎస్ సార్, నాతో పాటు నేను చెప్పేదానికి ఇక్కడ స్క్రీన్ వచ్చేదానికి టాలీ రాకపోతే ఒకసారి నాతో మాట్లాడండి. ఓకే సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ మనకి అంటే మనం ఆల్రెడీ లాగిన్ అయితే, రిజిస్ట్రేషన్ అయితే మనం ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతాం. కానీ మన కొత్త యూజర్ అయితే ఏమవుతుంది, కొత్త యూజర్ అయితే మీకు ఇక్కడ రిజిస్టర్ అని ఆప్షన్ వస్తుంది. అలా కాకుండా మీకు రిఫరల్ లింక్ వచ్చినా అది డైరెక్ట్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దాం. ఎస్, రిజిస్టర్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని వచ్చింది. ఈ క్రియేట్ అకౌంట్లో మనం కొన్ని పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మన అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఈమెయిల్ అండి. ఈమెయిల్ టచ్ చేయగానే, అంటే సపోజ్ నేను ఇక్కడ టచ్ చేయగానే మన ఫోన్లో ఉన్న ఈమెయిల్ అనేది అల్టిమేట్గా తీసుకుంటుంది. ఓకేనండి, మనం ఏమీ ఎంటర్ చేయవలసిన లేదు. సో అలాగే నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఆప్షను, నెక్స్ట్ ఆప్షన్ ఏముందండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. కొంతమంది డౌట్ పడుతున్నారు, నా పేరు చాలా పొడుగ్గా ఉందని. అది కేవైసీలో సెట్ అయిపోతుంది. మీరు ఇక్కడ షార్ట్గా ఎంటర్ చేసేయండి. కేవైసీలో అంటే పాన్ కార్డులో ఎలా ఉందో అలా వచ్చేసింది. ఓకేనండి. నెక్స్ట్ ఏంటి, మన వర్కింగ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ తర్వాత టీ పిన్ అంటే ట్రాన్సాక్షన్ పిన్. అంటే మన ఏదైనా ట్రాన్సాక్షన్ అంటే మొబైల్ రీఛార్జ్ చేసిన, డిటిహెచ్ రీఛార్జ్ చేసిన, ఐడి యాక్టివేషన్ చేసిన, ఫండ్ ట్రాన్స్ఫర్ చేసిన, ఫండ్ విత్డ్రాల్ పెట్టిన, ఈ ట్రాన్సాక్షన్ కి మనకు 4 డిజిట్ పిన్ అనేది యూజ్ అవుతుంది. సో 4 డిజిట్ పిన్ పెట్టుకోవాలి. ఇక్కడ 4 డిజిట్ పిన్ అనేది పెట్టుకోవాలండి. ఓకే. నెక్స్ట్ మనకి ఏంటంది ఇక్కడ పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇక్కడ చూడండి. మస్ట్ కంటైన్ 1 స్పెషల్ క్యారెక్టర్, అప్పర్ కేస్, ఆల్ఫాబెట్, నెంబర్. ఈ విధంగా ఎంటర్ చేయాలి. సపోజ్ నేను ఒక ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. మీ క్యాపిటల్ లెటర్ ABC @123 సో మనం ఏ ఎంటర్ చేసామన్నది తెలియాలంటే ఇక్కడ మీకు ఐ ఐకాన్ ఉంది. ఈ ఐ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనం ఏ ఎంటర్ చేసానో కనిపిస్తుంది. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ అదే విధంగా ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని తర్వాత స్పాన్సర్ ఐడి, మనం ఎవరి కింద జాయిన్ అవుతున్నాం ఆ స్పాన్సర్ ఐడి, వాళ్ళ మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇది మనకి క్రియేట్ అకౌంట్ అనేది హైలైట్ అవుతుంది. అప్పుడు మనకి క్రియేట్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఒక విషయం ఏంటంటే, మీ ఈమెయిల్ ఏంటి, మీ ఈమెయిల్ పాస్వర్డ్ అన్నది డైరీలో రాసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు మొబైల్ మార్చినా, మొబైల్ డ్యామేజ్ అయినా, మొబైల్ ఫార్మాట్ చేసినా సేమ్ మెయిల్తో మళ్ళీ లాగిన్ చేయాలి. అదే మెయిల్తో మనం ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ చేసినప్పుడు ఈమెయిల్ అన్నది అడుగుతుంది. ఈమెయిల్ లేకపోతే మళ్ళీ ఓపెన్ కాదు, సేమ్ ఈమెయిల్ కావాలి. సో ప్రతి ఒక్కరూ మీ ఈమెయిల్ ఏంటి, మీ ఈమెయిల్ యొక్క పాస్వర్డ్ ఏంటనేది డైరీలో రాసి పెట్టుకోండి. సో అదే విధంగా మనం ఇక్కడ ఏ ఈమెయిల్ ఇచ్చాము, ఏ మొబైల్ నెంబర్ ఇచ్చాము, టీపిన్ నేమ్ ఇచ్చాము, పాస్వర్డ్ ఏమి ఇచ్చాము అన్నది కూడా
మీరు డైరీలో రాసి పెట్టుకుంటే మంచిది. ఎస్, ఈ విధంగా మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటామండి. ఏ సార్, నా వాయిస్ క్లారిటీగా ఉందండి? ఎస్ సార్ క్లియర్ సార్. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ పేజ్ ఈ విధంగా వస్తుంది. లాగిన్ పేజ్ మన యూజర్ ఐడి కానీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనం ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం లాగిన్ చేస్తాం. సో నేను ఈ పబ్లిక్గా నేను మీకు ఈ విధంగా నా ఐడిని పబ్లిక్గా ఇలా చేస్తాను, కానీ మీరు ఎవరు నా ఐడిని మీరు ఓపెన్ చేయలేరు. అంత ట్రాన్స్పరెంట్గా ఉంది. ఎందుకంటే నా ఈమెయిల్ మీ ఫోన్లో ఉండదు కాబట్టి ఎవరి ఐడి వాళ్ళ ఫోన్లో మాత్రమే అది లాగిన్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. అంత ట్రాన్స్పరెంట్గా ఉందండి. సో ఇక్కడ అంత ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మనం ఇక్కడ చేసుకోవచ్చు 100%. ఎస్, ఇక్కడ నేను యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పేజ్లో లాగిన్ చేశాను. ఇక్కడ మీకు పాపప్లో నోటిఫికేషన్స్ వస్తాయి, ఆఫర్స్ ఏంటన్నది నోటిఫికేషన్ మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఈ డిస్ప్లేలో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకు ఫండ్ వ్యాలెట్ ఎంత ఉన్నదని ఇక్కడ మీకు ఐకాన్ మీద క్లిక్ చేస్తే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మన యూజర్ ఐడి ఏంటన్నది కనిపిస్తుంది. అలాగే ఇది ఇక్కడ మీకు చిప్ లాగా ఉంది చూడండి. ఈ చిప్ లాగా అన్నది క్లిక్ చేస్తే ఏమొస్తుంది, మన క్యూఆర్ కోడ్ అన్నది వస్తుంది. అలాగే ఇక్కడ మనం ఐడి క్రియేట్ చేసాం కదండి. ఐడి క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, యాక్టివేషన్ చేయాలి. యాక్టివేషన్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ యాడ్ ఫండ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి, అంటే ఫండ్ అని యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను యాడ్ ఫండ్ అని క్లిక్ చేశాను. యాడ్ ఫండ్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 500, 1000, 1500 అది అమౌంట్ ఎంటర్ చేసి ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఈ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇంపార్టెంట్ నోటీస్ ఏంటి అన్నది అబ్జర్వ్ చేయండి. ఈ ఇంపార్టెంట్ నోటీస్ ఏంటి అంటే మనం ఇక్కడ జెడ్ బజార్ యాప్ని ఓపెన్ చేసాం. ఈ జెడ్ బజార్ యాప్లో మనం ఏం యాక్టివేషన్ చేస్తున్నామని చూస్తే ఇక్కడ మనకి మన ఈబుక్ ప్రైమ్ అంటే 599 కానీ 1199 ప్రైమ్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. అలాగే మన డౌన్లైన్ ఉన్న కాంటాక్ట్ పర్సన్స్ కూడా మనం ఐడి యాక్టివేషన్ చేయడానికి మనం ఫండ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఫండ్ అనేది మనం దేనికోసం జెడ్ బజార్లో ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఐడి యాక్టివేషన్ కోసం లేదా మన డౌన్లైన్ మెంబర్స్ యొక్క ఐడి యాక్టివేషన్ చేయడానికి మనం ఇక్కడ ఫండ్ అనేది యాడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1 by 1 తెలుసుకోండి. మీకు ఏమైనా కన్ఫ్యూజ్ వచ్చిందనుకో అప్లైన్ సపోర్ట్ తీసుకోండి. మీరు ఏదైతే చేస్తే అది మిస్టేక్స్ అవుతాయి, అది కొన్ని 1 or 2 days లేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఫండ్ అనేది ఐడి యాక్టివేషన్ కోసం జెడ్ బజార్లో మీరు యాడ్ చేస్తున్నారు, ఓకేనండి. ఎస్, ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు హైలైట్ అవుతుంది సబ్మిట్ క్లిక్ చేసాము. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గేట్వే పే విత్ గేట్వే ఈపే రేజర్ పే అని వస్తుంది. మీరు గేట్వే ఈపే అని క్లిక్ చేయండి. ఈపే అని క్లిక్ చేసి కింద పే నౌ అని క్లిక్ చేయండి. పే నౌ అని క్లిక్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ వస్తున్నాయండి. ఇక్కడ యూపీఐ ఆప్షన్ వస్తుంది, అలాగే ఇక్కడ పేమెంట్ గేట్వే ఆప్షన్ వస్తుంది. సో నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే పేమెంట్ గేట్వే మాత్రమే యూజ్ చేయండి ప్రజెంట్, ఓకేనండి. పేమెంట్ గేట్వే మాత్రం యూజ్ చేయండి. సో నేను పేమెంట్ గేట్వే క్లిక్ చేశాను. పేమెంట్ గేట్వే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ గేట్వే యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి గ్రహించండి నేను ఏమేమి చెప్తున్నాను. ఇక్కడ మనకి యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. సో కానీ మీరు ఈ ఆప్షన్స్ ఏమి ప్రజెంట్ యూజ్ చేయొద్దు. కొంతమందికి అది 100% సక్సెస్ అవ్వట్లేదు. సో నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే స్కాన్ క్యూఆర్ మాత్రమే యూజ్ చేయండి. ఏది యూజ్ చేస్తారండి, స్కాన్ క్యూఆర్ మాత్రమే యూజ్ చేయండి. ఏమి ఇచ్చారండి, స్కాన్ క్యూఆర్ మాత్రమే యూజ్ చేయండి. మిగతా ఆప్షన్స్ మన తర్వాత చూసుకోవచ్చు. స్కాన్ క్యూఆర్ మాత్రమే యూజ్ చేయండి. ప్రజెంట్ మనకి 100% సక్సెస్ అవుతుంది. సో ఈ స్కాన్ క్యూఆర్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇక్కడ మీరు పేమెంట్ యాడ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి మనకి టైమర్ వస్తుంది. ఈ టైమర్ అనేది 5 minutes లోపల ఈ క్యూఆర్ కోడ్ కి మనం పే చేసేయాలి. అలాగే ఈ క్యూఆర్ కోడ్ షో క్యూఆర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటాం. ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నది ఒక్కసారి మాత్రమే ఈ క్యూఆర్ కోడ్ కి మనం పే చేస్తాము.
రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అస్సలు చేయకూడదు. 1 టైం మాత్రమే యూజ్ చేయాలి. అలాగే ఇక్కడ మీకు అమౌంట్ అనేది ఎక్సెస్ చూపిస్తుంది, 3.54 ఎక్సెస్ చూపిస్తుంది. ఇది ఎందుకంటే ఇది ఒక పేమెంట్ గేట్వే యొక్క ఛార్జెస్ అండి. పేమెంట్ గేట్వే ఛార్జెస్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇక్కడ ఛార్జెస్ అనేది పడుతుంది. ఇది కంపెనీతో సంబంధం లేదు, గేట్వే ఛార్జెస్. సో మన కంపెనీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ 3.54 అనేది కూడా మనకి ఫండ్ వ్యాలెట్ కి యాడ్ చేసేస్తారు. ఓకే, దాని గురించి మీరు బెంగపడ అవసరం లేదు. సో దీన్ని మనం ఏం చేయాలి, 5 minutes లోపల ఈ క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకో. సపోజ్ నేను ఇలా స్క్రీన్ షాట్ తీసాను, స్క్రీన్ షాట్ తీసి ఈ యాప్ ని నేను బ్యాక్ వెళ్ళకూడదు, మినిమైజ్ చేసేయాలి. ఇలా మినిమైజ్ చేశాను. మినిమైజ్ చేసి నేను ఏం చేస్తున్నాను, ఫోన్ పే ఓపెన్ చేశాను. ఓకేనండి, ఫోన్ పే ఓపెన్ చేసిన తర్వాత మీరు మార్కెట్ లో ఏం చేస్తారు, స్కాన్ క్యూఆర్ క్లిక్ చేసి మీరు పే చేస్తారు. కింద మీకు స్కాన్ క్యూఆర్ ఉంది కదా, ఈ స్కాన్ క్యూఆర్ క్లిక్ చేసి మీరు పే చేస్తారు. స్కాన్ క్యూఆర్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి డైరెక్ట్ ఇక్కడ అప్లోడ్ క్యూఆర్ అనిపిస్తుంది. మన గ్యాలరీలో లో ఉన్న కోడ్ని ఓపెన్ అవుతాయి. సో ఇంతకు ముందు క్యూఆర్ కోడ్ ఉంటే ఎప్పటికప్పుడు క్యూఆర్ కోడ్ అనేది డిలీట్ చేసేయండి. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. అలాగా మీరు బై మిస్టేక్ చేయకుండా ఎప్పటికప్పుడు మీ దగ్గర ఉన్న క్యూఆర్ కోడ్లని డిలీట్ చేసేయండి. ఓకేనండి. సో ఇప్పుడు నేను రీసెంట్ గా వచ్చిన క్యూఆర్ కోడ్ ని క్లిక్ చేశాను. క్లిక్ అని జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని మీకు ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇక్కడ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని. సో ఇక్కడ 1500 03.54 అని వచ్చింది. సో కామెంట్ ఏమైనా యాడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏం చేయాలి, ప్రొసీడ్ టు పే. ఇక్కడ ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేసి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పే నౌ అని క్లిక్ చేస్తారు. పే నౌ క్లిక్ చేస్తే మీ ఫోన్ పే పిన్ ఎంటర్ చేస్తే అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ యాడ్ అయ్యట్లేదు, అవసరం లేదు ప్రజెంట్ మనకి. సో ఈ విధంగా మనకి యాడ్ అయిపోతుంది. మనం నెక్స్ట్ ఏం చేయాలి, మనం మినిమైజ్ చేసాం కదా, మినిమైజ్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్తే అది మన ఫండ్ వ్యాలెట్ లోకి యాడ్ అయ్యేది ఉంటుంది. సో ఈ విధంగా మనం యాడ్ ఫండ్ చేస్తామండి. యాడ్ ఫండ్ చేస్తాం అంటే ప్రజెంట్ మనం ఏం చేస్తాం, ఐడి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాం, ఫండ్ చేస్తాం. ఇప్పుడు మనం ఐడి యాక్టివేషన్ ఎలా చేయాలని చూస్తే ఇక్కడ మీకు బిజినెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. కింద బిజినెస్ అనే ఆప్షన్ కనిపి చూడండి. మీకు ఆ బిజినెస్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, యూజర్ నేమ్, మొబైల్ నేమ్, ప్యాకేజ్ ఏంటి, మనం ఇప్పుడు జాయిన్ అయ్యాము, మా మెంబర్షిప్ ఏంటి, మన ర్యాంక్ ఏంటి, ఈ రోజు ఎంతమంది జాయిన్ అయ్యారు, ఈ రోజు ఎంతమంది పేడ్ చేసుకున్నారు, ఫ్రీ చేసుకున్నారు, టుడే ఇన్కమ్ ఏంటి, టోటల్ ఇన్కమ్ ఏంటి, ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ మీకు యాక్టివేషన్ అండ్ అప్గ్రేడేషన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీరు ప్రైమ్ తీసుకుంటారా, సూపర్ ప్రైమ్ తీసుకుంటారా? ప్రైమ్ తీసుకుంటే మీరు ప్రైమ్ తీసుకుని ప్రైమ్ రిఫర్ చేస్తే మీకు 200 వస్తాయి. మీరు సూపర్ ప్రైమ్ తీసుకుని సూపర్ ప్రైమ్ రిఫర్ చేస్తే 500 రూపీస్ రిఫరల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ముందు తెలుసుకోండి, ప్యాకేజ్ లో మనకి ఎంత రిఫరల్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుందని ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ప్రైమ్ ఎలాగ వస్తుంది, సూపర్ ప్రైమ్ ఎలాగ వస్తుంది. సపోజ్ నేను సూపర్ ప్రైమ్ క్లిక్ చేశాను. సూపర్ ప్రైమ్ క్లిక్ చేసి నేను ఇక్కడ ఈ విధంగా ఇక్కడ చూడండి, ఎంటర్ యూజర్ ఐడి, మొబైల్ నెంబర్ ఉంటుంది. నేను యూజర్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. యూజర్ ఐడి ఎంటర్ చేశాను. యూజర్ ఐడి ఎంటర్ చేయగానే అక్కడ మీకు విజిబుల్ గా కనిపిస్తుంది. మనం ఎవరిదైతే ఐడి యాక్టివ్ చేస్తున్నామో మన ఐడి యొక్క ఈ విధంగా మనకి మన నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ పేమెంట్ టైప్ మెథడ్. సో దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అమౌంట్ అన్నది ఫండ్ వ్యాలెట్ లో ఉంటుంది కాబట్టి ఫండ్ వ్యాలెట్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేశాను. ఇక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేసి మనం ఐడి అనేది యాక్టివేషన్ చేస్తాం. మన 4 digit పిన్ ఉంటుంది కదా ఐడి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు. సో ఎవరైనా టీ పిన్ మర్చిపోతే అది ఫర్గెట్ టీ పిన్కి వెళ్ళొచ్చు. అది ఎక్కడ ఉన్నది నెక్స్ట్ నేను వివరిస్తాను. సో ఈ విధంగా నేను పిన్ ఎంటర్ చేసి ఓకే చేస్తాను. ఓకే చేస్తే ఇక్కడ చూడండి, యూ హ్యావ్ ఆల్రెడీ పర్చేజ్ సూపర్ ప్రైమ్, అంటే నేను ఆల్రెడీ సూపర్ ప్రైమ్ ఉన్నట్లయితే మళ్ళీ అవ్వట్లేదు. ఈ విధంగా మనం ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోవాలి.
అది సూపర్ ప్రైమ్ అయినా ప్రైమ్ అయినా. సో ఈ విధంగా మనం ఐడి అనేది యాక్టివేషన్ చేసుకుంటాం. సో ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ యాక్టివేషన్ ఉంది, అప్గ్రేడేషన్ ఉంది. అప్గ్రేడేషన్ ఏంటంటే కొంతమంది ముందు ఆల్రెడీ సూపర్ ప్రైమ్ తీసేసుకుని ఉంటారు. సూపర్ ప్రైమ్ తీసుకుని నాకు ప్రైమ్ తీసుకుని ఉంటారు, 599 తీసుకుని ఉంటారు. వాళ్ళని సూపర్ ప్రైమ్ కి రావాలనుకుంటారు, అంటే సూపర్ ప్రైమ్ లో రిఫరల్ ఇన్కమ్ ఎక్కువ వస్తుందని సూపర్ ప్రైమ్ కి రావాలనుకుంటారు. అప్పుడు అప్గ్రేడేషన్ కి వెళ్ళి ఇక్కడ సూపర్ ప్రైమ్ మళ్ళీ యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఆ విధంగా అప్గ్రేడేషన్ ఆప్షన్ అనేది అది. సో ఇప్పుడు మనం బేసిక్ అంటే మన ఐడి యాక్టివేషన్ ఎలా చేయాలి, ఫండ్ ఎలా యాడ్ చేయాలి, మనం ఐడి యాక్టివేషన్ ఎలా చేయాలి తెలుసుకున్న తర్వాత మిగతా బేసిక్ విషయాలన్నీ ఒకటి తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ యాడ్ ఫండ్ గురించి తెలుసుకున్నాం కదండి, యాడ్ ఫండ్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఇది బోనస్ వ్యాలెట్. బోనస్ వ్యాలెట్ అంటే ప్రతి ఒక్కరికి 599 అనేది బోనస్ వ్యాలెట్ వస్తుంది. ఈచ్ ట్రాన్సాక్షన్ కి 1 రూపీ వచ్చి మన కమిషన్ వ్యాలెట్ లోకి యాడ్ అవుతుంది. ఎస్, అలాగే ఇక్కడ మనకి ఫండ్ వ్యాలెట్ చూపిస్తుందండి. ఈ ఫండ్ వ్యాలెట్ ఏంటి? ఫండ్ వ్యాలెట్ ఏంటంటే మనం ఐడి యాక్టివేషన్ చేసుకోవడానికి యాడ్ చేసిన ఫండ్ అమౌంట్ అండి అది. అలాగే మన అప్లైన్ ద్వారా మన ఫండ్ ని రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే మనం మన డౌన్లైన్ ఫండ్ వ్యాలెట్ అనేది P2P చేయొచ్చు. ఆ ట్రాన్స్ఫర్ చేయాలో నెక్స్ట్ ఆప్షన్ నేను చూపిస్తాను. సో ఇక్కడ వస్తే మీకు ఫండ్ వ్యాలెట్ హిస్టరీ మనకి ఏంటి, అప్ అండ్ డౌన్, ఎవరు పంపించా, ఎవరి దగ్గర నుంచి వచ్చింది, మనకి ఎలా వచ్చింది అనేది హిస్టరీలో చూడొచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏముంది మీకు, ఇక్కడ టుడే ఇన్కమ్ ఏమొచ్చింది. టుడే ఇన్కమ్ లో చూస్తే ఇక్కడ టీమ్ లెవెల్ కమిషన్ వచ్చింది, అలాగే టీమ్ రిఫరల్ ఇన్కమ్ వచ్చింది, రాయల్టీ ఇన్కమ్ వచ్చింది. సో రాయల్టీ ఇన్కమ్ ఏంటి చూస్తే ఇక్కడ మనకి గోల్డ్ రాయల్టీ, సిల్వర్ రాయల్టీ వస్తుంది కదండి అది. ఆ టీమ్ లెవెల్ ఇన్కమ్ అంటే మన రిఫరల్ ఇన్కమ్, మన 20 లెవెల్స్ లో ఉన్న రిఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు లెవెల్ 9 లో సూపర్ ప్రైమ్ అయింది, లెవెల్ 8 లో సూపర్ ప్రైమ్ అయింది, లెవెల్ 2 లో సూపర్ ప్రైమ్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే లెవెల్ 4 లో 25, లెవెల్ 11 లో 5 రూపీస్. ఈ విధంగా మనకి టీమ్ లెవెల్ ఇన్కమ్ 20 లెవెల్స్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఎస్, నెక్స్ట్ రీచ్. ఇక్కడ మీకు ఇంకొక విషయం, టీమ్ లెవెల్ కమిషన్ ఎంత వచ్చింది, 26 రూపీస్ వచ్చింది. అంటే ఇది ప్యాసివ్ ఇన్కమ్, మనతో సంబంధం లేదండి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మన కింద ఉన్న వాళ్ళు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మన ఏ డేట్ 14th జనవరి 2025 లో 14:28, అంటే మనకు టైం ఎంత అయింది, 14:30. అంటే లైవ్ లో మనకి రీఛార్జ్లు అనేవి చేసుకుంటున్నారు. సో లైవ్ లో మనకి రీఛార్జ్లు అనేవి జరుగుతున్నాయి. సో ఏ లెవెల్లో ఎంత మనకి లెవెల్ ఇన్కమ్ వచ్చింది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా మనకి లెవెల్ ఇన్కమ్ అనేది, రీఛార్జ్ లెవెల్ ఇన్కమ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇది మనకి ప్యాసివ్ ఇన్కమ్ కింద చెప్పుకోవచ్చు. ఇది మనకి టోటల్ ఇన్కమ్ మనకి ఏ విధంగా వచ్చింది అనేది టుడే ఇన్కమ్ అని చూసుకోవచ్చు. ఎస్, అలా అదే విధంగా టోటల్ ఇన్కమ్ లో మనం ఏ విధంగా వచ్చింది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సైన్ అప్ బోనస్ నుంచి మనకి అమౌంట్ వస్తుందని. ఇక్కడ సైన్ అప్ బోనస్ నుంచి ఎంత వచ్చింది, 105 రూపీస్. ఇక్కడ సెల్ఫ్ కమిషన్ అంటే మన మొబైల్స్ మనం రీఛార్జ్ చేసుకుని వచ్చే కమిషన్, దాని ఆప్షన్ ఒకసారి చూడవచ్చు. మీరు చూస్తే ఇక్కడ చూడండి, 17 రూపీస్, 24 రూపీస్, 24 రూపీస్, 24 రూపీస్, 7 రూపీస్, 13 రూపీస్, ఈ విధంగా మనకి సెల్ఫ్ కమిషన్ అనేది రావడం జరిగింది. ఓకే, అంటే మన మొబైల్ మనం రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మనకి ఎంత వచ్చిందండి, ఇక్కడ 718. అంటే మన మొబైల్ మనం రీఛార్జ్ చేసుకుంటే మన పెట్టిన మెంబర్షిప్ అమౌంట్ అనేది ఈజీగా మనకు వెనక్కి వచ్చేస్తుంది. అలాగే మన కింద ఉన్న డౌన్లైన్ మెంబర్స్ 20 లెవెల్స్ మెంబర్స్ కదండి, 20 లెవెల్స్ మెంబర్స్ రీఛార్జ్లు చేసుకోవడం ద్వారా మనకి ఎంత వచ్చిందండి, అరౌండ్ 11,198 రూపీస్ వచ్చిందండి. ఇంతకు ముందే మీకు చూపించాను టుడే ఇన్కమ్ లో. సో టుడే ఇన్కమ్ లో చూసుకుంటే డేట్ టైము ఇక్కడ మీకు ఈ విధంగా మనకి ఎంత వచ్చిందండి, అంటే మనం 1199 మనం ఐడి చేసుకుంటే మనకి ఇక్కడ 10 టైమ్స్ అనేది రావడం జరిగిందండి. 10 టైమ్స్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. టీమ్ లెవెల్ కమిషన్
10 టైమ్స్ వచ్చింది. అంటే మన కింద వాళ్ళు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా. అదే విధంగా ఇక్కడ మీకు డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్. డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అంటే మన యూజర్ ఐడి ద్వారా మనం జాయిన్ అయితే వచ్చే రిఫరల్ బోనస్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీరు 500, 500, 500, 200, 200, 500, 500 ఈ విధంగా మనకి రిఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే టీమ్ లెవెల్ కమిషన్ చూడండి 10 రూపీస్, 10 రూపీస్, 40 రూపీస్, 25 రూపీస్. అంటే సెకండ్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు మనకి రిఫరల్ కమిషన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. టీమ్ లెవెల్ కమిషన్. అలాగే రాయల్టీ ఇన్కమ్ మనకి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఈ విధంగా మనకి రాయల్టీ రావడం జరుగుతుంది. సో రాయల్టీ ఇన్కమ్ ఎంత వచ్చింది చూడండి. ఇది ప్యాసివ్ ఇన్కమ్. మన వర్కింగ్ ఇన్కమ్ ఏంటి అసలు? ఇక్కడ ఒక విషయం మీరు ప్రతి ఒక్కరు గ్రహించండి. మనకి ఇక్కడ మనం చేసే వర్క్ ఇది ఒక్కటండి. మనం చేసే వర్క్ ఒక్క పని చేస్తాం, రిఫరల్ చేస్తామండి, డైరెక్ట్ రిఫరల్. దాని ద్వారా మనం ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి? వాళ్ళు మన టీంలో ఉన్న మెంబర్స్ అందరూ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మనకు వస్తుంది. మన టీంలో ఉన్న రిఫరల్ మెంబర్స్ అందరూ రిఫరల్ బోనస్ వస్తుంది 20 లెవెల్స్ నుంచి. అలాగే రిఫరల్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్ వస్తుంది దాంతో పాటు. అదే విధంగా టీమ్ సపోర్ట్ బోనస్ వస్తుంది. అలాగే ల్యాప్టాప్ ఫండ్, బైక్ ఫండ్, ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ టీఎస్బి, టీమ్ సపోర్ట్ బోనస్ ఏంటంటే మనకి బ్రాంజ్ కి, సిల్వర్ కి, గోల్డ్ కి ఇలాగా మన టీఎస్బి మంత్లీ సపోర్ట్ బోనస్ ఉంది కదండి, అది రావడం జరుగుతుంది. సో అలాగే మొబైల్ ఫండ్ అనేది మనకి సిల్వర్ అచీవ్ అవగానే మన మొబైల్ ఫండ్ అనేది వస్తుంది. సో ప్రెసెంట్ అయితే ఇన్స్టాల్మెంట్ లో వస్తుంది. ఈ రోజు సిల్వర్ అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది ఇమీడియట్ గా వచ్చేస్తుంది. అలాగే ల్యాప్టాప్ ఫండ్ కూడా మనకి రావడం జరుగుతుంది ఇన్స్టాల్మెంట్ లో 4 టైమ్స్. అలాగే మనకి ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే 31,000 అనేది వస్తుంది. అలాగే అతుత్ బంధన్ మ్యారేజ్ ఫండ్, మన రియల్ సిస్టర్ కి జరిగితే మనకి ర్యాంక్ బట్టి అతుత్ బంధన్ రావడం జరుగుతుంది. అలాగే కార్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్, ఈ విధంగా మన టూర్స్ అనేది నెంబర్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది దీంట్లో అంటే 16 రకాల ఇన్కమ్స్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు మనకు డైరెక్ట్ రిఫరల్ చేయడం ద్వారా. సో టోటల్ ఇన్కమ్. అలాగే కమిషన్ వ్యాలెట్ అంటే మనకు వచ్చిన టోటల్ కమిషన్ ఇక్కడ చూపిస్తుంది. టోటల్ డెబిట్ అయిన మిగతా బ్యాలెన్స్, అవైలబుల్ బ్యాలెన్స్ 188 రూపీస్ మనకు మిగిలి అనేది ఉంది. సో ఈ 188 ని మన కమిషన్ వ్యాలెట్ నుంచి విత్డ్రాల్ పెట్టుకునే కమిషన్ ఇది. నెక్స్ట్ ఏముంది మనకి ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మన అతుత్ బంధన్ కోసం 5%, ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం 5%, కంపెనీ ఈవెంట్స్ మేనేజ్మెంట్ కోసం 5% మన ఫండ్ నుంచి డిడక్ట్ అవుతుంది కండి. అది చూసుకుంటే అమౌంట్ ఇక్కడ చూడండి ఎంత అవుతుంది, 1,08,000 అయింది, 1,08,300 అయింది. అంటే ఇది మొత్తం కూడా మన సపోర్ట్ కోసం, మన టీమ్ సపోర్ట్ కోసం. అంటే మన టీమ్ సపోర్ట్ అంటే మన రియల్ డాటర్, రియల్ సిస్టర్ మ్యారేజ్ అతుత్ బంధన్ వస్తుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇఫ్ ఇన్ కేస్ యాక్సిడెంట్ డెత్ అయితే 31,000 వస్తుంది. అలాగే కంపెనీ మేనేజ్మెంట్ కి ఖర్చు చేయడం జరుగుతుందండి. ఈ విధంగా మనకి ₹1,00,00,000 రావడం జరిగింది. సో ఇప్పటి వరకు డెబిట్ అయింది 35 lakhs డెబిట్ అయింది. అది ఏంటి అని చూసుకుంటే ఇక్కడ మీరు చూడండి, ఏంటి ఇది అతుత్ బంధన్ ఫండ్ అండి. ఇది అతుత్ బంధన్ ఫండ్. ఇది జెడిపి, మన కంపెనీ ఈవెంట్ మేనేజ్మెంట్ అని చెప్పుకున్నాం కదా, ఇది జెడిపి. రాజమండ్రి జెడిపి, హైదరాబాద్ జెడిపి జరిగింది. అలాగే ఇక్కడ మనకి అతుత్ బంధన్ ఫండ్, అలాగే జెడిపి బీహార్, జెడిపి, ఈ విధంగా మనకి అంతా 100% ట్రాన్స్పరెంట్ గా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్ గా మనకి వర్కింగ్ జరుగుతుంది, ట్రాన్స్పరెంట్ గా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మన మెయిన్ పేజీలో ఉన్న ఇన్కమ్స్ డీటెయిల్స్. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు జూమ్ మీటింగ్ అని వస్తుంది. జూమ్ మీటింగ్ క్లిక్ చేయగానే మీకు 2 o'clock కి, 2 PM కి, 8 PM కి జూమ్ మీటింగ్ జరుగుతుంది కదండి. ఈ జూమ్ మీటింగ్ లేకుండానే ఇక్కడ జాయిన్ అంటే డైరెక్ట్ గా జాయిన్ అయిపోవచ్చు. షేర్ లింక్ అంటే ఎవరికైనా షేర్ చేసేయచ్చు. అలాగే మనం దీంట్లో జాయిన్ అయ్యాం. మనం ఎలా రిఫర్ చేయాలని ఇక్కడ చూస్తే ఇక్కడ చూడొచ్చు మీరు, రిఫర్ నౌ, ఇన్వైట్ నౌ అని కనిపిస్తుంది. రిఫర్ అండ్ ఎర్న్ మనం రిఫర్ చేస్తూ ఎర్న్ చేస్తూ ఉంటాం. రిఫర్ అండ్ ఎర్న్ చేయడం వల్ల మనకి 200 కానీ 500 కానీ రావడం జరుగుతుంది. సో నేను ఇన్వైట్ నౌ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్వైట్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కింద మీకు.
ఇది ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఇన్వైట్ నౌ అని. ఈ ఇన్వైట్ నౌ అని క్లిక్ చేయగానే మీకు ఇన్వైట్ ఏం అవుతుంది, ఇన్వైట్ నౌ క్లిక్ చేయగానే మన వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా యాప్స్ అనేది మనకి షేర్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, వాట్సాప్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, జీమెయిల్, ఇన్స్టాగ్రామ్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే వాట్సాప్ క్లిక్ చేశాను. వాట్సాప్ క్లిక్ చేయగానే మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ షేర్ టు, సెండ్ టు మన స్టేటస్ లో పంపించుకోవచ్చు, మన కొత్త వాళ్ళకి మన లింక్ ని ఫర్ చేయొచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ప్రతిరోజు మీ స్టేటస్ లో లింక్ పెట్టండి. అంటే డే పెట్టిన రోజులని రాకపోవచ్చు, అది వన్ వీక్ 2 వీక్స్ తర్వాత కొంతమంది మీ యొక్క స్టెబిలిటీని చూసి ఇక్కడ మీకు జాయిన్ అవ్వడం జరుగుతుంది. సపోజ్ నేను స్టేటస్ లో పెట్టాను, అలాగే నాకు కొత్త కమ్యూనిటీ మెంబర్స్ అంటే న్యూ మెంబర్స్ ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, ఆ గ్రూప్ ని ఇలా సెండ్ చేశాను, లింక్ అనేది షేర్ అయిపోతుంది. ఇలాగా మన రెఫరల్ లింక్ ని షేర్ చేయం. సో ఈ విధంగా మన లింక్ ని షేర్ చేసి మన యొక్క ఐడిని, టీమ్ ని పెంచుకుంటాం. సో ఈ విధంగా మెయిన్ పేజ్ లో ఉన్న ఆప్షన్స్ అండి ఇవన్నీ. సో అలాగే బిజినెస్ ఆప్షన్ ఏమున్నది, బిజినెస్ ఆప్షన్ లో వెళ్తే మన డీటెయిల్స్ ఉంటాయి. అలాగే మన ఈ రోజు ఎంతమంది జాయిన్ అయ్యారు అన్నది ఇక్కడ చూపిస్తుంది. మన పెయిడ్ టీమ్ ఎవరన్నా దాని మీద క్లిక్ చేస్తే పెయిడ్ టీమ్ లో ఎవరెవరు యాక్టివేషన్ చేసుకున్నారని కనిపిస్తుంది, వాళ్ళని మనం ఫాలో అప్ చేయొచ్చు. అలాగే ఫ్రీ టీమ్ లో కూడా మీరు ఎవరెవరు జాయిన్ అయ్యారని ఇక్కడ ఆప్షన్స్, మనకి ఏ లెవెల్లో ఎవరు ఏ రిఫరల్ కింద జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ చూడండి 9th లెవెల్, 11th లెవెల్లో కూడా మనకి ఈ రోజు జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా, అదే విధంగా విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇక్కడ చూడవచ్చు. విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్, విత్డ్రాల్ ఎప్పుడు చేస్తాం, మన కమిషన్ విత్డ్రాల్ ఎప్పుడు చేస్తాం అంటే మనకు వచ్చిన కమిషన్ వ్యాలెట్ నుంచి విత్డ్రాల్ చేస్తాం. సో విత్డ్రాల్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కమిషన్ వ్యాలెట్ అని చూపిస్తుంది, ఇక్కడ ఫండ్ వ్యాలెట్ అని చూపిస్తుంది. సో అసలు కమిషన్ వ్యాలెట్ చూస్తే ఇక్కడ మనకి ఎంత ఉంది, అవైలబుల్ కమిషన్ ఎంత ఉందండి, 188 రూపీస్ ఉంది, 188 రూపీస్. సపోజ్ నేను 188 రూపీస్ ని క్లిక్ చేసి నేను సెలెక్ట్ పేమెంట్ మెథడ్ క్లిక్ చేశాను. సపోజ్ నేను బ్యాంక్ విత్డ్రా చేయాలనుకున్నాను. సో ఇక్కడ చూడండి, మినిమం 500 రిక్వైర్ టు విత్డ్రా. మనకు బ్యాంక్ విత్డ్రా చేయాలంటే మినిమం 500 విత్డ్రా చేసుకోవాలి. సో అలాగే ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయంటే సర్వీస్ వ్యాలెట్ అంటే మన జెడ్ బజార్ నుంచి జెడ్ పేకి, మన సర్వీస్ వ్యాలెట్ కి, అంటే మన రీఛార్జ్ చేసుకోవటానికి సర్వీస్ వ్యాలెట్ కి మనం విత్డ్రాలు పెట్టుకోవచ్చు ఇక్కడ. అలాగే ఇంకో ఆప్షన్ ఏంటి, ఫండ్ వ్యాలెట్ లోకి యాడ్ అవుద్ది. ఫండ్ వ్యాలెట్ మనం దేనికి యూజ్ చేస్తాం, ఫండ్ వ్యాలెట్ ని ఐడి యాక్టివేషన్ కోసం మనం ఫండ్ వ్యాలెట్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ప్రొసీడ్ టు పే అని కొడితే సపోజ్ నేను ఒక 50 రూపీస్ ఎంటర్ చేసి ఫండ్ వ్యాలెట్ ఆప్షన్ చూపిస్తాను, ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేస్తాను. నా పిన్ నెంబర్ ఎంటర్ చేసి ఓకే చేస్తాను. ఓకే చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ టు సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ అని వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీరు 50 రూపీస్ విత్డ్రా చేస్తే ఎమర్జెన్సీ ఫండ్ 10% కట్ అయ్యి 45 రూపీస్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనకి సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ విత్డ్రాలు పెడతాం మన ఫండ్ వ్యాలెట్ కి. అలాగే సర్వీస్ వ్యాలెట్ కి మనం విత్డ్రాలు పెట్టుకుంటాం. సో ఈ విత్డ్రాల్ ఆప్షన్ అనేది ఈ విధంగా మనకి 3 ఆప్షన్స్. సర్వీస్ వ్యాలెట్ అంటే మన రీఛార్జ్ కోసం సర్వీస్ వ్యాలెట్ కి మనం ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాం, ఏది కమిషన్ వ్యాలెట్ లో ఉన్నది. అలాగే బ్యాంక్ విత్డ్రాల్ అంటే మనం 500 ఉండాలి. ఫండ్ మన సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ కి కూడా మనం చేయొచ్చు. ఇలాగ విత్డ్రాల్లో 3 రకాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు తెలుసుకోండి. సో అలాగే మనకి కింద వ్యూ హిస్టరీ అని చూపిస్తుంది. వ్యూ హిస్టరీ క్లిక్ చేస్తే మనం దేనికి పెట్టామని చూపిస్తే ఇక్కడ వస్తుంది. ఇక్కడ నేను ఇంతకు ముందు కొంచెం వీడియో చేయడానికి కూడా సర్వీస్ వ్యాలెట్ లో సెండ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, సర్వీస్ వ్యాలెట్ లో కూడా పంపించడం జరిగింది. 100 రూపీస్ పంపిస్తే 10% కట్ అయ్యి 90 రూపీస్ అనేది సర్వీస్ వ్యాలెట్ లోకి విత్డ్రా అయ్యింది. సో ఈ విధంగా మనకి విత్డ్రాల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫండ్ వ్యాలెట్ అంటే మన ఫండ్ వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ అనేది విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఈ ఫండ్ విత్డ్రాల్ది మన డౌన్ లైన్ కి ఎవరికైనా ఫండ్ అవసరం అయితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దానికోసం ఇక్కడ మనం ఒక ఐడి నెంబర్ ఎంటర్ చేసి ఇలా పంపించడం జరుగుతుంది. సపోజ్ ఇలా ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ వాళ్ళ ఐడి నెంబర్ ఏంటి, ఎంత పంపించాలి ఇక్కడ క్లిక్ చేస్తే ప్రొసీడ్ టు పే అంటే వాళ్ళకి అనేది వెళ్ళిపోతుంది, ఫండ్ వ్యాలెట్ నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా
మన ఫండ్ వ్యాలెట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనండి. ఎస్, ఇక్కడ విత్డ్రాల్ అయింది. అది ఆల్రెడీ మనం యాక్టివేషన్ అని చెప్పుకున్నాం కదా, అది సూపర్ ప్రైవా ఎలా యాక్టివ్ చేయాలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో అలాగే కింద టీం క్లిక్ చేయగానే మనకి ఎంత టీం ఉంది, ఏ లెవెల్స్ లో ఉన్నారు, 20 లెవెల్స్ లో ఉన్నారా, ఎంత అలాగే ఇక్కడ చూస్తే ర్యాంక్ బేస్డ్ అని టీం చూసుకుంటే మన ఎన్ని ర్యాంక్స్ లో ఎవరెవరు ఉన్నారో చూసుకుంటే ఇక్కడ ఏ ర్యాంక్ లో ఎంతమంది ఉన్నారని కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అలాగే షాపింగ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు కింద షాపింగ్ ఆప్షన్ వచ్చింది. షాపింగ్ ఆప్షన్ లో మీకు ప్రైమ్, సూపర్ ప్రైమ్ ఉన్నాయి. అలాగే టీ షర్ట్, ఐడి కార్డ్, కీ చైన్ ఉంది. ఆల్రెడీ రీసెంట్ గా కొన్ని బాంబూ టూత్ బ్రష్, బాంబూ బాటిల్, బాంబూ డైరీ, బాంబూ పెన్, ఈ విధంగా మనకి ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ అనేది యాడ్ చేయడం జరిగిందండి. ఇవి కూడా మనం త్వరలో ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. ఓకే, ఇది ఆప్షన్స్, షాప్ లో ఆప్షన్స్. అలాగే నెక్స్ట్ మీకు అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీ ఐడి, మీ పేరు కనిపిస్తుంది. మన ఏ ప్రైమ్ లో ఉన్నా సూపర్ ప్రైమ్ లో కనిపిస్తుంది. హెల్ప్ సెంటర్, ఇక్కడ హెల్ప్ సెంటర్ ఉంది. ఇక్కడ కాంటాక్టర్స్ అంటే మన కస్టమర్ కేర్ కాంటాక్ట్ చేయడం. ఎప్పుడు కాంటాక్ట్ చేస్తామండి? కస్టమర్ కేర్ కి 9:15 to 5:30కి మనం కాంటాక్ట్ చేస్తాం. అలాగే ఈమెయిల్ కూడా చేయొచ్చు. మనం ఈమెయిల్ చేస్తే అది కంపెనీ ఈమెయిల్ కి మనం చేయొచ్చు. అన్న కంప్లైంట్ ఉంటే ఈమెయిల్ కూడా చేయొచ్చు. సో రైజ్ టికెట్ అంటే మనం ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు రైజ్ టికెట్ చేస్తాం. ఏ ఇష్యూస్ వస్తాయి? ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి చూడండి. అకౌంట్ ఇష్యూనా, ప్రోడక్ట్ ఇష్యూనా, విత్డ్రాల్ ఇష్యూనా, కేవైసీ ఇష్యూనా, బిజినెస్ ఇష్యూనా, లేదా కేవైసీ ఇష్యూ, రీఛార్జ్ ఇష్యూ చేసి ఆధార్ కార్డ్ పెట్టి రీఛార్జ్ అని పెట్టాలి. సో ఈ విధంగా రీఛార్జ్ ఇష్యూ అని క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేస్తారు. ఆధార్ అని క్లిక్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ రాయాలి. ఇప్పుడు మీ ఐడిలో చేస్తున్నారు. మీ యూజర్ నేమ్ ఏంటి, మీ మొబైల్ నెంబర్ ఏంటి, మీ యూజర్ ఐడి ఏంటి, మీ కంప్లైంట్ ఏంటి అనేది క్లారిటీగా డిస్క్రైబ్ చేయాలి. అంటే ఏం జరిగింది? సపోజ్ రీఛార్జ్ కంప్లైంట్ వచ్చింది. రీఛార్జ్ కంప్లైంట్ వస్తే నేను రీఛార్జ్ చేశాను, ఈ నెంబర్కి చేశాను, ఇంత అమౌంట్తో చేశాను, ఈ డేట్లో చేశాను, కానీ అవ్వలేదు, ఒకసారి చెక్ చేయండి అని మనం అది క్లారిటీగా చేయాలి. కొంతమంది ఏంటంటే ఏం చేస్తున్నారంటే రీఛార్జ్ ఫెయిల్డ్ అని పెడతారు. రీఛార్జ్ ఫెయిల్డ్ అంటే ఏం ఫెయిల్ అయింది, ఏ రీఛార్జ్ చేశారు, ఏ నెంబర్కి చేశారు, ఎంత అమౌంట్తో చేశారు అని క్లారిటీగా ఉండాలి కదా. అలా టైప్ చేయకూడదు. డిస్క్రైబ్ చేయాలి, వివరించి రాయాలి. ఈ విధంగా వివరించి రాస్తే మీకు అర్థమవుతుంది. సో అప్లోడ్ ఇమేజ్ అంటే సపోజ్ మన రీఛార్జ్ ఇష్యూ అంటే ఇక్కడ మీకు ఆ రీఛార్జ్ యొక్క స్క్రీన్ షాట్ ఉంది కదా, అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేస్తే మీకు గ్యాలరీకి వెళ్ళిపోతుంది. ఆ గ్యాలరీలో ఉన్న మన స్లిప్ ని అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేస్తే మన కస్టమర్ కేర్ వాళ్ళు దాన్ని రెక్టిఫై చేస్తారు. సో ఆ విధంగా మన ఇష్యూని క్లియర్ చేసుకోవచ్చు. అలాగే వ్యూ టికెట్ అంటే ఇంతకు ముందు ఏమన్నా టికెట్స్ ఏమైనా ఉంటే ఆ టికెట్స్ అనేది చూసుకోవచ్చు. ఈ విధంగా హెల్ప్ సెంటర్. అలాగే సెట్టింగ్స్, ఇంతకు ముందు ఫర్గెట్ టీపిన్ చెప్తానని చెప్పాను కదండి, ఇదేనండి ఫర్గెట్ టీపిన్. ఇది చేంజ్ టీపిన్, ఇది చేంజ్ పాస్వర్డ్, ఇది డిలీట్ అకౌంట్ ఉంది, దీన్ని యూజ్ చేయొద్దు. యూజ్ చేస్తే అంతే సంగతులు. సపోజ్ ఇక్కడ చూస్తే నేను ఫర్గెట్ టీపిన్ క్లిక్ చేశాను. ఫర్గెట్ టీపిన్ క్లిక్ చేస్తే కొత్త టీపిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చేంజ్ టీపిన్ అంటే ఇంతకుముందు టీపిన్ క్లిక్ చేసి న్యూ టీపిన్ క్లిక్ చేస్తారు. అలాగే చేంజ్ పాస్వర్డ్ అంటే ఆల్రెడీ కరెంట్ పాస్వర్డ్ ఏంటి, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ క్లిక్ చేయాలి. ఇక్కడ డిలీట్ అకౌంట్ ఉన్నది, దాన్ని టచ్ చేయొద్దండి. మీ అకౌంట్ డిలీట్ అయిపోతుంది, అంతే సంగతులు. ఇంకా మళ్ళీ అనేది క్రియేట్ అవ్వదు, ఇంకా రికవరీ అనేది జరుగుతుందా. సో యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం అక్కడ ఆప్షన్ అనేది ఉండాలి. సో అది డిలీట్ అకౌంట్ అనేది ఆ విధంగా ఉంది. సో రేట్ అన్నది మనకి ప్లే స్టోర్ లో రేటింగ్ ఇచ్చుకోవచ్చు. రేటింగ్ ఇవ్వండి ప్రతి ఒక్కరు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం ఇప్పుడు వరకు జెడ్ బజార్ గురించి మాట్లాడుకున్నాం. మనం డైరెక్ట్ గా జెడ్ పేకి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా జెడ్ పేకి వెళ్ళాలంటే ఇక్కడ జెడ్ పే, ఇక్కడ నేను క్లిక్ చేశాను జెడ్ పే. క్లిక్ చేస్తే ప్లే స్టోర్ నుంచి ఓపెన్ అవుతుంది. ఓపెన్ క్లిక్ చేయగానే ఇక్కడ జెడ్ పే అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా జెడ్ పే ఓపెన్ అవుతుంది. నేను ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. ఈ జెడ్ బజార్ అయిపోయిన తర్వాత సో ఆప్షన్స్ అబౌట్ అస్ అంటే మనకి క్లారిటీగా మన గురించి, మన కంపెనీ గురించి అబౌట్ దీనికి వివరించడం జరుగుతుంది. అలాగే డిస్క్లైమర్ ఏముందనేది చూసుకోవచ్చు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయని చూసుకోవచ్చు. ఇక్కడ
ప్రైవసీ పాలసీ ఏముందో చూసుకోవచ్చు. ఈ విధంగా రిటర్న్ పాలసీ ఉంది, క్యాన్సిలేషన్ పాలసీ ఉంది. ఈ విధంగా మనకి ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు. ఎస్, ఈ విధంగా చూసిన తర్వాత ఇంకొన్ని ఆప్షన్ చూస్తే ఇక్కడ హోమ్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది చూడండి. మీకు ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక మెనూ బార్ కనిపిస్తుంది. ఇక్కడ మెనూ బార్ క్లిక్ చేస్తే మన రిఫరర్ ఎవరన్నది క్లిక్ చేస్తే రిఫరర్ ఎవరన్నది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కంపెనీ అంటే క్లిక్ చేయగానే ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్న హెల్ప్ సెంటర్ ఓపెన్ అవుతుంది. అలాగే డాష్ బోర్డ్ అంటే మన యాజ్ ఇట్ ఈజ్ గా డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. మళ్ళీ మెనూ బార్ క్లిక్ చేసి కేవైసీ అంటే మనకు బ్యాంక్ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్డేట్ ప్రొఫైల్లో మన పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి కొత్త వాళ్ళు. అలాగే గ్యాలరీ అంటే మనకు గ్యాలరీ అనేది ఇంకా ఎగ్జిస్ట్ అవ్వలేదు, మనకు త్వరలో ఉంటుంది. అలాగే బిజినెస్ సపోర్ట్ మెటీరియల్ పెట్టడం జరుగుతుంది. మన వ్యూ ఆర్డర్స్ అంటే నేను కొన్ని ఐడి యాక్టివేషన్ చేశాను. ఆ ఐడి యాక్టివేషన్స్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. మన ఆర్డర్స్ ఇది రైజ్ టికెట్ కూడా ఇక్కడ కూడా ఉంది. మెనూ బార్ లో చూసుకోవచ్చు. టికెట్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా మనకి అది జెడ్ బజార్ ఆప్షన్ అనేది ఉంది. సో అదే విధంగా ఇంకొక మెయిన్ ఆప్షన్ వచ్చేసరికి మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుందండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఏమేమి నోటిఫికేషన్ వచ్చినాయి. అదే విధంగా ఇంకొక ఆప్షన్ మీకు కనిపిస్తున్న ఈ బుక్ ఆప్షన్ అది క్లిక్ చేయగానే మీకు ఈ బుక్ అనేది వస్తుంది. అది ఫస్ట్ ఈ లాక్ లో ఉందంటే అది ప్రైమ్ దండి. నేను సూపర్ ప్రైమ్ లో ఉన్నా కాబట్టి సూపర్ ప్రైమ్ ఈ బుక్స్ అనేవి ఓపెన్ అయ్యి ఇక్కడ రీడ్ మోడ్ కొడితే మనకి హౌ టు బికమ్ సక్సెస్ అనేది ఒక ఈ బుక్ అనేది ఉండడం జరిగింది. ఈ బుక్ ని యూజ్ చేసుకుని మీరు టీమ్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఏ విధంగా నెట్వర్క్ ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు, లీడర్షిప్ ఎలా చేసుకోవచ్చు అనేది మెయిన్ గైడ్ లైన్స్ అనేది ఉండడం జరుగుతుంది ఈ బుక్ లో కూడా మీరు బేసిక్స్ చూసుకోవచ్చు. ఈ విధంగా మనకి జెడ్ బజార్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో త్వరలో మనకి మంచి ప్రోడక్ట్స్ కూడా యాడ్ చేయడం ద్వారా జరుగుతుంది. జెడ్ బజార్ లో షాపింగ్ చేయడం ద్వారా కూడా జరుగుతుంది. ఈ జెడ్ బజార్ మెయిన్ ఏంటంటే మన బిజినెస్ చేసుకోవడానికి అంటే ఐడి రిజిస్ట్రేషన్ మన బిజినెస్ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఈ రోజు ఎంతమంది వచ్చారు అని చూసుకోవటానికి. అంటే జెడ్ బజార్ అనేది బిజినెస్ చూసుకోవటానికి. ఓకేనండి. సో బిజినెస్ చూసుకోవటానికి ఇప్పుడు మన యాప్ నుంచే మనకి జెడ్ పేలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ మెనూ బార్ క్లిక్ చేసి ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేసి కింద అకౌంట్ మీద క్లిక్ చేసి జెడ్ పే అని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఓపెన్ అని వస్తుంది. ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ జెడ్ పే అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ జెడ్ పే ఓపెన్ అవ్వగానే మనకి పాపప్ వచ్చింది. ఓకే. ఎస్, ఇక్కడ మనకి మెయిన్ ఆప్షన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, జెడ్ పే అనేది సర్వీస్ వాడుకోవడానికి. సో సర్వీస్ వాడుకోవడానికి ప్రజెంట్ సర్వీస్ వాడుకోవాలంటే మీరు ఫండ్ అనేది జెడ్ పే లోనే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ ఫండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ 500 ఎంటర్ చేసి పే నౌ క్లిక్ చేస్తాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి గుర్తుంచుకోండి, కొంతమంది మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఏముంది. ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ ఏంటి, మనం ఎందుకు చేస్తున్నాం, అసలు యాడ్ ఫండ్ ఎందుకు చేస్తున్నాం? ప్రీపెయిడ్ రీఛార్జ్ కి, డిటిహెచ్ రీఛార్జ్ కి చేస్తున్నాం. సో ఇది ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ 1100 బిలో చేసుకోవచ్చు. డిటిహెచ్ రీఛార్జ్ 1000 బిలో చేసుకోవచ్చు పర్ రీఛార్జ్. సో ఈ విధంగా మనకి ఫండ్ అనేది యాడ్ చేస్తున్నాం. అగ్రీ అని క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తాం. సబ్మిట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇంతకు ముందు ఆల్రెడీ మనం చూసాం పేమెంట్ గేట్వే. ఏ విధంగా మనం ఈ పేమెంట్ గేట్వేలో ఓన్లీ ఇక్కడ మీరు స్కాన్ క్యూఆర్ మాత్రమే ప్రజెంట్ వాడండి. స్కాన్ క్యూఆర్ వాడి మీ యొక్క ఫండ్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఫండ్ అనేది యాడ్ చేసుకుంటారు జెడ్ పేలో. ఫండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బోనస్ వ్యాలెట్ అంటే ఏంటి చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. నేను కింద వాళ్ళ ఐడి యాక్టివ్ చేయడం వల్ల ఒక 1 రూపీ వచ్చింది. ఐడి యాక్టివ్ ఇది డెబిట్, రీఛార్జ్ చేయడం వల్ల ఇదే విధంగా మనకి బోనస్ వ్యాలెట్ అనేది రిటర్న్ చేయడం జరిగింది. 188 రూపీస్ ఇప్పుడు వచ్చింది. ఎస్, మనకి యాడ్ ఫండ్ అనేది మనకి సర్వీస్ వ్యాలెట్ లో యాడ్ అవుతుంది. సర్వీస్ వ్యాలెట్ అనేది మన సర్వీసులు వాడుకోవటానికి. సో ఈ విధంగా మనకి సర్వీస్ వ్యాలెట్ అంటే మన ఈ సర్వీస్ వ్యాలెట్ లో యాడ్ చేసుకుని మన మొబైల్ నెంబర్ రీఛార్జ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవడానికి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఏంటని చూస్తే ఇక్కడ
నాకు వచ్చిన కమిషన్ ని విత్డ్రా పెట్టుకుంటే వచ్చింది. ఇది రీఛార్జ్ చేసుకున్నది, ఇది రీఛార్జ్ చేసుకున్నది, ఇది యాడ్ దాని ద్వారా నా జెడ్ పే ద్వారా, జెడ్ బజార్ ద్వారా డైరెక్ట్ పెట్టుకున్నది. ఈ విధంగా రావడం జరిగింది. ఎస్, ఇక్కడ మనకి కమిషన్ క్యాష్ బ్యాక్ చూసుకుంటే నేను రీడీమ్ పెట్టాను, నాకు 54 రూపీస్ ఎక్సెస్ వచ్చింది. ఈ రీడీమ్ పెడితే మళ్ళీ అది మనకి ఈ క్యాష్ బ్యాక్ అని ఇక్కడ చూడొచ్చు. మీ కింద రీడింగ్ క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి రీడీమ్ చేసుకోవాలి. ఈ రీడీమ్ చేయాలంటే మినిమం 50 రూపీస్ అనేది రీడీమ్ చేసుకో ఉంటుంది. 50 రూపీస్ ఎడిట్ చేసుకున్న తర్వాత మీకు 10% కట్ అయ్యి ఫండ్ వ్యాలెట్ లోకి అది క్యాష్ బ్యాక్ సర్వీస్ వ్యాలెట్ లోకి యాడ్ అవుతుంది. సో ఇది మీరు మెయిన్ తప్పకుండా తెలుసుకునే విషయాలు. సో అలాగే ఇక్కడ మనం ఇంకా ఏ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు చూస్తే, ఇక్కడ మీకు రీఛార్జ్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకుంటాం, డిటిహెచ్ రీఛార్జ్ యూజ్ చేసుకుంటాం, అలాగే త్వరలో రాబోయే ఇంకా మిగతా సర్వీసులు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ క్లిక్ చేశాను, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఆపరేటర్ ఎంటర్ చేసి మన అమౌంట్ కానీ బ్రౌజ్ ప్లాన్స్కి వెళ్ళి మనం రీఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇది సపోజ్ నేను ఒక రీఛార్జ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నేను 349 రీఛార్జ్ చేయడం జరిగింది, అది 25 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. ఈ విధంగా మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ డిటిహెచ్ రీఛార్జ్ క్లిక్ చేస్తే మన డిటిహెచ్ నెంబర్ ఎంటర్ చేసి ఆపరేటర్ ఎంటర్ చేసి ఆ అమౌంట్ ఎంటర్ చేసి చేయాల్సి ఉంటుంది. సపోజ్ నేను చేసిన చూడవచ్చు, ఇక్కడ 687 రూపీస్ రీఛార్జ్ చేస్తే క్యాష్ బ్యాక్ 49 రూపీస్ రావడం జరిగింది. ఈ విధంగా మనకి జెడ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఈ విధంగా మన జెడ్ పే సర్వీసెస్ కి యూజ్ చేసుకుంటాం. జెడ్ పే అనేది సర్వీస్ యూజ్ చేసుకుంటాం. జెడ్ బజార్ అనేది బిజినెస్ చేసుకోవడానికి, ఐడి యాక్టివేషన్ చేసుకోవడానికి. మీరు ఫండ్ కూడా యాడ్ చేసేటప్పుడు జెడ్ పేలో ఫండ్ ఎందుకు యాడ్ చేస్తారు? రీఛార్జ్ కోసం. జెడ్ బజార్ లో ఫండ్ ఎందుకు యాడ్ చేస్తారు? ఐడి యాక్టివేషన్ కోసం. ఒకదాంట్లో ఒకటి ట్రాన్స్ఫర్ అవ్వదు, మీరు ముందే గుర్తుంచుకోండి. మీకు తెలియకపోతే అప్లయన్స్ సపోర్ట్ తీసుకుని యాడ్ చేసుకోండి. అంటే జెడ్ పేలో అమౌంట్ ఎందుకు యాడ్ చేస్తున్నా? సర్వీస్ వాడుకోవడానికి, రీఛార్జ్ చేసుకోవడానికి. జెడ్ బజార్ లో మనం ఫండ్ ఎందుకు యాడ్ చేస్తాం? ఐడి యాక్టివేషన్ కోసం. దానికి దీనికి ట్రాన్స్పరెంట్ ఉండదు, ఎందుకంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం డివైడ్ గా ఉండాలి. సో ఇప్పుడు మనం జెడ్ పేలో ఉన్నాం, జెడ్ పేలో ఉంటే మనం జెడ్ బజార్కి వెళ్ళవచ్చు అంటే అదో ఆప్షన్ ఉంది మనకి ఉంది. ఇది చూడండి, ఇక్కడ జెడ్ బజార్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ జెడ్ బజార్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే జెడ్ బజార్కి వెళ్ళిపోతుంది. ఓకే, వెళ్ళే ముందు మనకు ఒక మెనూ బార్ లో క్లిక్ చేసి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్ చూడండి ప్రతి ఒక్కరు. డాష్ బోర్డు, ఎడిట్ ప్రొఫైల్, గ్యాలరీ, ఫర్గెట్ టిపిన్, చేంజ్ టిపిన్, లాగిన్ పాస్వర్డ్. ఈ విధంగా మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇలాగ మోర్ లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ డిలీట్ అకౌంట్ అనేది ఉన్నది, దాన్ని టచ్ చేయవద్దు. ఈ విధంగా మనకి కొన్ని ఎడిట్ ఆప్షన్స్ అనేది ఉండడం జరిగిందండి. ఎస్, ఈ విధంగా జెడ్ పేలో మనకి ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి జెడ్ పే నుంచి జెడ్ బజార్కి వెళ్ళవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నాం కదా, జెడ్ బజార్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేసాం. జెడ్ బజార్ క్లిక్ చేస్తే ప్లే స్టోర్ ద్వారా మనకి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అని క్లిక్ చేస్తే ఈ జెడ్ బజార్ అనేది ఓపెన్ అయింది. ఈ విధంగా మనకి జెడ్ బజార్, జెడ్ పే అనేది ఉండడం జరిగింది. సో మంచి ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకి మంచి ఇన్కమ్, టుడే ఇన్కమ్ చూస్తే ఇప్పుడు లైవ్ లో కూడా రీఛార్జ్లు జరిగి చూడండి. 1452, 1450, 1444 ఈ విధంగా మనకి అప్డేట్ లో ఉంది, అప్డేట్ జరుగుతుంది, రీఛార్జ్లు జరుగుతున్నాయి. సో ఈ విధంగా మనకి మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, మంచి ఇన్కమ్ తీసుకుంటా మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి ఎంత టీమ్ ని ఫోకస్ చేసుకుంటా అంత ఇన్కమ్ తీసుకోవచ్చు. సో బేసిక్ గా మీరు ప్రతి ఒక్కరు ఈ విషయాలు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీకు మీ టీమ్ కి ఫాలో చేయడానికి 100% యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఇక్కడ మీకు ఏమైనా ఆప్షన్ అర్థం అవ్వకపోతే మీ అప్లయన్స్ ఉంటారు, మీ బ్రాంజ్, మీ డైరెక్ట్ స్పాన్సర్ ఒకళ్ళు ఉంటారు, డైరెక్ట్ అప్లైన్ ఉంటారు, డైరెక్ట్ బ్రాంజ్ డైరెక్ట్ ఉంటారు, డైరెక్ట్ సిల్వర్ అప్లైన్ ఉంటారు, గోల్డ్ డైరెక్టర్. ఆ విధంగా మనకి అప్లైన్స్ ఉంటారు. వాళ్ళు సపోర్ట్ తీసుకుని మీరు మీ క్వశ్చన్స్ అన్ని రెక్టిఫై చేసుకుని మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోండి ప్రతి ఒక్కరు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు థ్యాంక్ యూ అండి. ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసిన మన ఎండీస్ కూడా మన థ్యాంక్ యూ చెప్పుకోవాలండి. థ్యాంక్ యూ టు ఆల్. ఓవర్ టు హోస్ట్.